నమస్కారం అండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వాయినాలు ఇస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇచ్చే వాయినం వల్ల మీకు పుణ్యం వస్తుందో లేదో తెలుసా? మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాయినం ఇచ్చినా ఫలితం దక్కకపోగా దోషం చుట్టుకునే ప్రమాదం ఉంది. అసలు వాయనంలో ఏ వస్తువు ఖచ్చితంగా పెట్టాలి, ఏ వస్తువు అస్సలు పెట్టకూడదు, ఎవరికి ఇస్తే లక్ష్మీదేవి ఇల్లు కదలకుండా ఉంటుంది, సాంప్రదాయం ప్రకారం వాయనం ఇచ్చే సరైన పద్ధతి ఏంటో ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాయనం ఎవరికి ఇవ్వాలి? వాయనాన్ని ఎప్పుడు ఐదవతనం ఉన్న ముత్తైదులకు మాత్రమే ఇవ్వాలి. మీకంటే వయసులో పెద్దవారైన ముత్తైదులకు ఇస్తే చాలా మంచిది. ఇంట్లో అత్తగారు లేదా అమ్మ, తోటి కోడళ్ళు లేదా ఆడపడుచులు, బంధువులలోని ముత్తైదులకు ఇవ్వవచ్చు. ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే ఇరుగు పొరుగున ఉండే ముత్తైదులకు కూడా ఇవ్వవచ్చు. వాయనంలో ఏమేమి ఇవ్వాలి? ఇప్పుడు వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలో చూద్దాం. సాంప్రదాయం ప్రకారం వాయనంలో 5 లేదా 9 రకాల వస్తువులను పెడతారు. తాంబూలం: 2 తమలపాకులు, 1 వక్క, కనీసం 2 అరటిపండ్లు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు, నల్ల పూసలు, పువ్వులు, జాకెట్ ముక్క లేదా చీర. శ్రావణ మాసంలో వాయనానికి నానబెట్టిన శనగలు చాలా ముఖ్యం. మీ స్తోమతను బట్టి కొంత డబ్బు ఉంచాలి. వాయనం ఎలా ఇవ్వాలి? వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా వాయనం తీసుకునే ముత్తైదువుల కాళ్ళకు పసుపు రాసి నమస్కారం చేయాలి. వాయనం ఇచ్చేటప్పుడు మీ చేతులకు పసుపు, కుంకుమ ఉండాలి. వాయనాన్ని ప్లేట్లో లేదా చాటలో పెట్టి కొంగుతో కప్పి ఇవ్వాలి. వాయనాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇలా 3 సార్లు అనుకుంటూ ఇవ్వాలి. వాయనాన్ని తీసుకునేవారు కూడా అంతే గౌరవంగా కొంగు చాచి వాయనాన్ని స్వీకరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాలక్ష్మి, జై జై మహాలక్ష్మి.